వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక మాంద్యానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. బ్రిటన్ వంటి దేశాల్లో జరుగుతున్న అల్లర్లకు నిరుద్యోగ సమస్య ప్రధాన కారణం. అక్కడున్న నిరుద్యోగ సమస్య లోకల్ పీపుల్స్ని అసహనానికి గురి చేస్తుంది. అది ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలపై పడుతుంది. ప్రజలలో లోకల్ నాన్ లోకల్గా విడిపోతున్నారు. ఇది ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొన్ని దేశాలలో జరుగుతున్న యుద్ధాలు ఆర్థిక మాంద్యాన్ని మరింత ఎగదోస్తున్నాయి. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ముఖ్యంగా ఐటీ పైనే కాకుండా ఐటీ ఎనాబుల్ సర్వీసెస్ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న పలు సంస్థలు తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచంలోనే ఐటీ హార్డ్వేర్ రంగంలో మొదటి స్థానంలో ఉన్న ఇంటెల్ కార్పొరేషన్ కంపెనీ ఇటీవల 15,000 మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. ప్రస్తుతం కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో ప్రముఖ కంపెనీ డెల్ కూడా తమ సంస్థలో పనిచేస్తున్న 12,500 ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లుగా తాజా ప్రకటనలో వెల్లడించింది. డెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 10% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సేల్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా తెలియజేసింది. అదే విషయాన్ని ఆగస్టు 6న తన ఉద్యోగులకు తెలియజేసింది. తన కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ తగ్గించుకునే పనిలో భాగంగా గత 20 సంవత్సరాలుగా తమ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్స్ విభాగంలోని సీనియర్ మేనేజర్లు తొలగిస్తున్నట్లుగా తెలియజేసింది. గత ఏడాది కూడా కొంతమంది ఎంప్లాయీస్ని లేఆఫ్స్ ద్వారా తొలగించడం జరిగింది. ఈ ప్రభావం ఎక్కువగా హై ప్రొఫైల్ శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ పై పడుతుంది. లో ఎండ్ అండ్ మిడిల్ క్లాస్ శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ పై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో తమ కార్యక్రమాలను విస్తరించాలని నిర్ణయించినట్లు డెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం మల్టీనేషనల్ కంపెనీస్కి కూడా తన ఎంప్లాయీస్కి లేఆఫ్స్ ప్రకటిస్తుంది. ఈ ప్రభావం 2025 సంవత్సరం చివరి నాటికి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.